నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా అందరికి. నమస్కారం. ఏంటమ్మా ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఇద్దరు కొడుకులు ఉన్నారు సార్, ఆడబిడ్డ ఉంది, ఇద్దరు కోడళ్ళు ఉన్నారు, ఇంకా తమ్ముడు ఉంది. ఎంతమంది మొత్తం? ఇద్దరు కొడుకులు, ఇద్దరు కోడళ్ళు, బిడ్డ, పిల్లలు. 6 మంది ఉన్నారు. కూర్చో, మీరు ఈ పక్కన నమస్కారం సార్. కూర్చోమ్మా, కూర్చో. దూరా ఎమ్మెల్యే ఇట్రా. ఏంటమ్మా, ఏం చెప్పు? నీ బిడ్డమ్మా, కొడుక దేవాంశం పెట్టారు. అడ్డు, నీ పేరేంటి? యాక్టివ్గా ఉన్నాడు. అటు 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 ఇటు. మీ నాన్న ప్రసాద్ బాబాయ్, ఏం కావాలా? ఫస్ట్ సరే పెట్టుకున్నారు పేరు. ఓకే అమ్మా, కూర్చోండి, తీసుకుని కూర్చోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రండి. రాయా, నువ్వు కూడా రా. నువ్వు రామ్మా, నువ్వు కూర్చోమ్మా. నువ్వు కూర్చో ఇట్లా. నువ్వు రా. నువ్వు అబ్బాయివా? పెద్ద అబ్బాయివా? నువ్వేం చేస్తావమ్మా? ఏ సబ్జెక్టు? బిఏ డిస్కంటిన్యూ చేసావు. కూర్చోండి, కుర్చీ తెచ్చుకోండి. కుర్చీలు వేసుకో, కుర్చీలు వేసుకోండి. కూర్చొని రమ్మా, కూర్చో. అందరూ కూర్చోండి. రమ్మా, నువ్వు కూడా కూర్చో. ఇంకొక అబ్బాయి ఎవరు? రెండో అబ్బాయి. రా, కూర్చోండి. అటు కూర్చో. మీ మిస్సెస్ డెలివరీ కదమ్మా? బిడ్డ వచ్చాడు. మీ బిడ్డ, నీ హస్బెండ్ ఎవరు? మా ఆయన ఏం చేస్తాడు? ఆయననా? నువ్వేం చేస్తావా? నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తావు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా? ఎక్కడ? ఇక్కడేనా? ప్రైవేట్ లో చేస్తావు? ఎక్కడ చేస్తావు? అక్కడ చేస్తావు. ఎంత పని దొరుకుతుంది? పని ఉంటుందా? ఎన్ని రోజులు మరి పని చేసే లాభం ఏంటి? కొంచెం కొంచెం వండే అప్పుడు మిల్లులో పడినది కదా, మిషన్ కింద. నువ్వేం పని చేస్తావమ్మా? భర్త క్యాన్సర్ చనిపోయాడమ్మా 2012లో. నువ్వు డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు. ఐటీఐ చేసావు. ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో? నువ్వు, మీ అబ్బాయా, మీ తమ్ముడా? నువ్వు ఆటో నడుపుతున్నావు ఏమా? రెంట్కి తీసుకొని ఎంత వస్తుంది ఆదాయం నీకు దాంట్లో? డైలీ 200-250 రూపాయలు వస్తుంది. ఏం పంట వేస్తామో? వామ్ పంట వేస్తారా? శనగలు. ఉల్లిగడ్డలు వేసిన సార్, 3 ఏళ్ళు ఉల్లిగడ్డలు వేసిండే. ఏం పంట రావడం లేదు సార్. ఇప్పుడు శనగలు వేసుకుంటాం సార్. ఇప్పుడు వర్షాకాలం వస్తే శనగలు వేస్తాం సార్. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడో పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం. 4,000 రూపాయలు వస్తుంది కదా? 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చింది. మరి తర్వాత
మరి 10,000 వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినట్టు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే చాలా సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు ఇదే పద ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం. ఎవరిని అడగల ఎవరిని ఉండాలి అనేది ఎవరిని అడుగుతున్నా నువ్వే ఒక దేవుని సార్. రా ఇప్పుడు వచ్చి మీరు వచ్చావు కదా, మీరు రండి. మీరు వచ్చారు, మీరు రండి రండి. మీ మెంబర్స్ రండి, మీ ఇంట్లో రండి. నువ్వు ఇట్రా, మీ ఇద్దరు మగపిల్లలు పక్కన, నువ్వు పక్కన ఇట్రా ఇట్రా, నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా రామ్మా. ఇట్రా, డబ్బులు కానీ ఇచ్చేసి ఇది ఎట్రామ్మా. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ వాళ్ళు ఏమైనా కొత్త తీసుకోవడం కానీ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. మంచిదమ్మా. వేసుకో 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 తీసుకో. మా ఇంటికి వచ్చిన బీద చేద్దాం చేద్దాం. మీటింగ్ కార్యక్రమం తీయలేదా? తీసారు కదా. ఎట్రా ఎట్రా అటు అటు అటు. దేవాన్స్